దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆయుష్ను ఆరోగ్యం నుంచి మరొక నూతన దినము దయచేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 21, 22 అధ్యాయములు. 21వ అధ్యాయము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయ చూచుచుండెను. రాజుకు దావీదు గిబియోనీలను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికే దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీలలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించేదనా నేను. తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతును అప్పగింపక, అయ్యా కుమార్తెగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనీని మెఫీబోషేతును, సౌలు కుమార్తెగు మెరాబు మెహూలాతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెగు రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి వద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవాలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా, యాబేష్ గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీల దేశమునకు చేరిన శాలలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీలకును యుద్ధము మరలా జరుగగా, దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బీబేనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిస్తీను కొట్టి చంపాను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధములకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తర్వాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా, హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా, అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరీగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గుల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటె కర్ర నేతగాని ధోని అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేలును 24 వ్రేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇశ్రాయేలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ 4 గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారై
దావీదు వల్లను అతని సేవకుల వల్లను హతులైరి. 22వ అధ్యాయము. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యుయ కలలను నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల్లో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపుకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా, ఆయన గద్దింపుడకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములో నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారి ఎడల నీవు దయ చూపించెదవు. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును. వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. నేను వారిని మింగివేయుదును. వారిని తుత్తునీలుగా కొట్టుదును. వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేసి చేయుదువు. నా మీదకి లేచిన వారిని నీవు అణిచివేయుదువు. నా శత్రువులను వెనుకకు మల్ల చేయుదువు. నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురు చూతురు గాని రక్షించేవాడు ఒకడును లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండును. నేల ధూళివలే వారిని నలుగగొట్టెదను. పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంటవలే నేను వారిని పారబోసి అనగద్రొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషం వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు.
నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనుల్లో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడానికి వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవా, నీకు స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడవు నాయన, నీకే స్తోత్రాలు ప్రభా. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడవు, మారా నీళ్లను మధురముగా మార్చిన దేవుడవు నీవే తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకున్నాం. మా కొరకు బలి అయిన యేసయ్య, నీకు వందనాలు. సమాధానార్థమైన మా శిక్ష నీ మీద వేసుకున్నాం, మీకు వందనాలు ప్రభా. మా పాపాల కొరకు అయ్యా ప్రాయశ్చిత్తార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా ప్రభువా, అయ్యా సిలువలో నాయన యాగము చేసావు, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ సిలువ యాగాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, ఉదయకాలమున నాయన ఇంకా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. నీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు. బుద్ధి జ్ఞానములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములను అనుగ్రహించే ఆత్మ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఇంకను నీ ఆత్మతో నింపండి, నడిపించండి. అయ్యా తండ్రి, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు మమ్మల్ని వర్ధిల్లింపచేయమని వేడుకొనిచున్నాం. వాక్యమై ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అయ్యా నీ వాక్యం మా పాదములకు దీపము నాయన, మా త్రోవకు వెలుగు తండ్రి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. అయ్యా తండ్రి, మా పక్షమును మా పక్షంగా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, అయ్యా ఉపకారమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే. అయ్యా తండ్రి నాయన, సాయంకాల సమయంలో అయ్యా తండ్రి, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా బంధువులు, మా స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి మా అందరిపై ప్రకాశింపచేయండి. రక్షణ లేని వరకు రక్షణ దయచండి. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి నాయన, మా రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రపంచ దేశములను జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలించిన రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుని నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీకు జరిగించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. అయ్యా యుద్ధము విషయంలో మీరే కృప చూపినైనా అది ఆగునట్లు మీరు దయ పాలించమని ప్రార్థిస్తున్నాం. అలాగే భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజలను మీరు రక్షించండి. వారి మనోనేత్రాలు తెరిచి, వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. గొప్ప రక్షణ మా దేశానికి కలుగజేయండి నాయన. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనకు జవాబు దయచేయండి. అయా నీకే స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచమని వేడుకొనిచున్నాం. అయా తండ్రి, మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అయ్యా తండ్రి నాయన ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనే పనిచేసిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి అయ్యా. అయ్యా మా దేశానికి క్షేమం అనుగ్రహించండి. అయ్యా మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామములో లయపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచండి. పరిశుద్ధాత్మను అయ్యా బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని నీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు అందరి కొరకు, సేవకులు, సేవకురాండ్ల కొరకు అయ్యా నీ పరిచయంలో ఏ రీతిలో పరిచర్య చేస్తున్నప్పటికీ అయ్యా వారందరినీ నాయన మీరు అభిషేకించి వాడుకోండి, ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని అయ్యా అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన అని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.